ఏపీలో ఈ 4 years జగన్ గవర్నమెంట్ ఎలా పాలించిందండి? జగన్ గారి గవర్నమెంట్ అంటే ఫ్రీగా అందరికి మనీ ఇవ్వటం అదే ఉంది, కానీ డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేట్ కానీ రోడ్స్ కానీ ఇవేమీ లేవు. అంటే అందరికీ పేదవాళ్ళకి ఉచితంగా మనీ ఇస్తున్నా అని చెప్పడం అలా ఉంది, కానీ డెవలప్మెంట్ వైజ్ అయితే అంతగా ఏం లేదు. ఓకే, అంటే ఒకవేళ మళ్ళీ ఏపీకి సీఎం జగన్ అయితే ఏపీ పరిస్థితి ఏమంటారు? పరిస్థితి అంటే ఇక అది ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఇప్పుడు చూసాము, ఇంకా కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాం మళ్ళీ ఆయనే వస్తే. ఓకే, అంటే ఈ 4 years జగన్ ఏమైనా డెవలప్ చేశాడు ఏపీని? డెవలప్మెంట్ అంటే ఎక్కడ కనపడట్లేదు. కేవలం ఇలా అందరికి అన్ని వర్గాల వారికి ఉచితంగా మనీ ఇవ్వటం అనే తప్ప ఇంకేమైతే లేదు. ఒక సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు. ఏపీలో రోజా గారికి ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయలేదు, ఎంపీ గాని మధ్యలో అన్నారు. మరి అది ఎంతవరకు నిజం అంటారు? ఆమె అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇంటర్నల్, వాళ్ళ డెసిషన్. అది వాళ్ళ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను బట్టి అది సీటు వాళ్ళు కేటాయించవచ్చు. లేదు వాళ్ళు ఇంకేదన్నా వేరే నియోజకవర్గంలో కేటాయించాలంటే వాళ్ళు ఇంటర్నల్ గా సర్వే చేసుకొని అవి డిసైడ్ చేస్తారు అనుకుంటున్నాను. అది నేనేం చెప్పలేను. ఓకే, ఏమైనా డెవలప్ చేసిందా తను? మన మినిస్టర్ గా ఉండే ఏమైనా డెవలప్ చేసింది? మినిస్టర్ గా డెవలప్మెంట్ అంటే ఆవిడ శాఖ గురించి ఆమె ఎప్పుడు మాట్లాడింది లేదు. ఏదో ఎదుటి వాళ్ళని ఏదో మాట్లాడి కొంచెం వల్గర్ గా మాట్లాడే చేయడం తప్ప ఆవిడ చేసింది అయితే ఏమి లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆమెకి టికెట్ రాకపోతే, ఇంకా తీరా చూస్తే ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి, టికెట్ రాకపోతే తను ఇంకా రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయినట్టేనా, లేదంటే పార్టీ ఏమైనా మారే ఛాన్స్ ఉందంటారు? పార్టీ మారే ఛాన్స్ అనేది అది మనం చెప్పలేము. ఏమో ఆ గురించి అయితే అంత ఐడియా లేదు. ఓకే, జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదండి, గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నారు. ఫామ్ అయితే అవుతుంది. ఆ పొత్తుని వీళ్ళు కొంచెం అంటే వాళ్ళు కలవకుండా ఉండాలని చూస్తున్నారు. వీళ్ళ బయట కామెంట్స్ కానీ అవి చూస్తున్నాం. కానీ వాళ్ళు ఫైనల్ గా అయితే ఫైనల్ 100% అయితే వాళ్ళు కలిసి పోటీ చేస్తారు, కన్ఫామ్ గా ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే,